పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సమయం అవుతుంది, జాగ్రత్తగా మనం ముందుకు వెళదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అందరూ తీసుకోండి నాన్న. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకడు దాసులయుండుడి. దేవుడికే మహిమ కలుగును గాక. 4వది, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎలా ఉండటానికి పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉండడానికి. నువ్వు స్వతంత్రుడువా పరతంత్రుడువా? ఒకసారి చెప్పాలి నాకు. పరతంత్రుడు అంటే పరాయి వారి స్వాధీనములో ఉన్నవాడు. పరాయి స్వాధీనములో ఉన్నవాడికి స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు భుక్తాలు ఉంటాయా? చెప్పండి. మన ఇంట్లో పాలేరికి హక్కు భుక్తాలు ఉంటాయా? మన ఇంటిలో అద్దెకు ఉన్నవాడు అద్దెస్తాడు, కానీ ఆ ఇంటి మీద వాడికి స్వతంత్రత ఉంటుందా? చెప్పండి. మన పొలాన్ని కట్టుబడికి తీసుకున్నవాడు కట్టుబడిదారుడే కానీ యజమాని అవుతాడా? చెప్పండి. ఇప్పుడు మీరు స్వతంత్రులా, దేనికైనా బానిసలై ఉన్నారా? వెలుగులోనికి రాకముందు చీకటిలో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు మనము ఏటి చేతో కట్టబడ్డాం, ఎన్నిటి చేతో కట్టబడ్డాం? పాప బంధకాలతో, శాప బంధకాలతో, రుణ బంధకాలతో, శత్రు బంధకాలతో, రోగ బంధకాలతో. అదిగో మత్తయి సువార్త 21లో గార్ధబం కట్టబడినట్టుగా నువ్వు కూడా కట్టబడ్డావు. దేవుడు నిన్ను పిలిచి సేవకుడిని పంపి వారి కట్లు విప్పండి, నా దగ్గరకు తోలుకు రండి అన్నాడు. నిన్ను స్వతంత్రుని చేశాడు. ఐగుప్తులో బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలీని దేవుడు స్వతంత్రులు చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రతని పాపానికి వాడొద్దు, లోకానికి వాడుకోవద్దు, నీ ఇష్టాలకు వాడుకోవద్దు. బ్రిటిష్ వారు వెళుతూ మనకేమి చెల్లారు చెప్పండి అమ్మా? దానికోసం అసువులు బాశారు, దానికోసం ప్రాణాలు అర్పించారు, దానికోసం దేవుని పిల్లారా కుటుంబాలని, భార్య బిడ్డలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ స్వతంత్రం చెప్పండి, ఎవడిష్టం వచ్చినట్టు వాడు స్వేచ్ఛగా వాడేస్తున్నారు. ఎక్కడ చూసిన హత్యలే, ఎక్కడ చూచిన మానభంగాలే, ఎక్కడ చూసిన దొంగతనాలే, ఎక్కడ చూసిన దేవుని పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒకప్పుడు స్వతంత్రంగా లేం, కానీ ఇప్పుడు దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. దేవుడు అన్ని స్వేచ్ఛలు ఇచ్చాడు కదా, దేవుడు బాగానే మమ్మల్ని దీవించాడు కదా అని నీ కోరికలు తీర్చుకోవటానికి దేవుడిచ్చిన ధనాన్ని వాడొద్దు. పాప క్రియలకు నీ ధనాన్ని వాడొద్దు, సరదాలకు వాడొద్దు, సినిమాలకు వాడొద్దు, లోకానికి వాడొద్దు, ఆచారాలకు వాడొద్దు, చెడ్డ ప్రవర్తనకి వాడొద్దు. అవి నిన్ను లాక్కుపోతాయి, ఆ తాడుతో నిన్ను కట్టేస్తాయి. కోరికలనే గుర్రాలకి కళ్ళాలు ఈకపోతే గుర్రం జట్కా బండితో సహా తిరగబడే ప్రమాదం ఉంది. కోరికలనే గుర్రాలకు కళ్ళాలు అవసరం, ఆ కళ్ళమే దేవుని వాక్యం. జాగ్రత్త దేవుని పిల్లలు. అందుకని చూడండి, గుర్రానికి కళ్ళకు గంతలు కడతారు. ఎందుకు? పక్క చూపులు చూస్తే దాని బండిలో కూర్చోడానికి తిరగే చేతలు పడద్దు. అందుకే జాగ్రత్త. దేవుని నమ్మిన వారులారా, చదివారా? అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. చూసారా? దేవుడు విడుదల చేశాడు, దారిద్ర్యం తీసేశాడు. మాట్లాడరే? అవునా? మంచిది దేవుని పిల్లారు. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడు అన్నీ ఇస్తాడు, పరీక్షిస్తాడు. ఇల్లు లేదన్నావు, ఇల్లు ఇస్తాడు. వాహనం లేదన్నావు, వాహనం ఇస్తాడు. ఎండాకాలం ఒక అమ్మ ప్రార్థన చేసిందంట, ఎండలకు తట్టుకోలేకపోతున్నానయ్యా, ఏసీ ఇవ్వు ప్రభువా. భర్తను అడిగి నోరు అడిపోయింది. కనికరం లేదు ఆడికి. ఎక్కడోసాట బయట తిరిగేస్తున్నాడు, ఎక్కడోసాట కూర్చుంటాడు. ఇంట్లో 4 గోళ్ల మధ్యలో మండిపోతుందయ్యా. అడిగి నోరెండిపోయింది. ఇప్పుడు కొడుకన్నా అడుగుతానయ్యా అని కొడుకునన్ను అడిగితే ఆడు కూడా కరగట్లేదయ్యా, ఆడికంటే కషాయలాగున్నాడు. ఎంతైనా ఆడుకొడికేగయ్యా. మరి ఏమో కుమారుడా, ఏస్తనయుడా, నన్ను కాస్తంత కనికరించయ్యా అనగానే ఆ సాయంకాలానికి ఆడ అబ్బాయి వచ్చామా, మరీ ఉండలేకపోతున్నాం కానీ ఏసి కొనుక్కుందామా అన్నాడంట. యేసు బాబు ఎంత మంచోడు, బిడ్డను కరికరించాడు, మనసు మారింది. మళ్ళీ ఆయన వచ్చేలోపు మారిపోతే 11గా వెళ్ళిపోయి కొనుక్కొచ్చేద్దామని ఈ అమ్మాయిలో ఏసి కొనుక్కొచ్చేశారు, బిగిచ్చేశారు. చల్లగా ఉంది. ఆదివారం ఆ అక్క గుడికి రాలా.
పాస్టర్ గారు అడిగాడు, అక్క ఎప్పుడు వచ్చేదాన్ని గుడికి రాలేదు ఏంటక్క అంటే, ఏసీ ఇమ్మని అడిగాను. అయ్యా నువ్వు చెప్పే వాక్యం నేను యూట్యూబ్లో ఎట్లా అక్కడ అంటే, ఏసీ ఇస్తే ఏసీని మర్చిపోతావా? మాట్లాడలేదు మీరు. మొన్న 46-48 డిగ్రీలకి ఏసీ ఉన్న అవుటర్ పేలింది. గ్యారెంటీ ఉంది కాబట్టి సరిపోయింది. అక్క వచ్చేసింది గుడికి. ఏంటక్క వచ్చేసావు గుడికి అన్న అనగానే, ఏం చెప్పుకోనయ్యా, కొనగా ఏసీ పేలింది. మరి ఇప్పుడు ఏమైందక్క? ఇంటికంటే గుడి పదిలు అని వచ్చేసేలా, ఇక్కడే చల్లగా ఉంది. ఇవాళ వెళ్ళాలి ఆ ఊరు. ఇప్పుడు నేను ఇంకా ఇవ్వలేదంట ఏసీ. డబ్బా తెచ్చేస్తే సరిపోద్దా? ఏసీ వేసుకుని ఏసీని మర్చిపోతావా? గుడిలాంటి ఇల్లు ఇచ్చేస్తే గుడి కొంచెం గుళ్ళో రాగం అని ఇంట్లో కూకుంటావా? మాట్లాడవే. వాపు చూసి బలుపు అనుకుని మురిసిపోతున్నోళ్ళారా, జాగ్రత్త. ఆయన పుట్టకెలుగుతాడు. పక్షిరాజు తన గూడు రేపును. పక్షిరాజు తన గూడుని ఏం చేస్తాడు? పిల్లల్ని పెట్టడానికి అక్కడ పుల్లేరుకొచ్చి చక్కగా గట్టిగా పెట్టినటువంటి ఆ పక్షే మళ్ళీ ఆ పుల్లల మీద మంచి తివాసి లాంటి ఆకులేసి మెత్తగా చేసి చక్కటి గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద పొదిగి పిల్లల్ని చేసి, ప్రియమైన పిల్లారా, ఒక 4 నెలలు 3 నెలలు అడివంతా తిరిగి ఆహారం తెచ్చి ఆ పిల్లలకు పెట్టి నోట్లో నవిలి బయటికి వెళ్తున్న తల్లి పక్షికి ఎన్ని అపాయాలు ఉన్నాయి మాట్లాడరే. గాలి, వర్షం, మంచు, ఏమంటే తుఫాన్లు, ఏ చెట్టు కొమ్మ మీద వాలితే సర్పాలు, కిందకి వాలితే ప్రియమైన పిల్లారా నక్కలో కుక్కలో ఎన్నున్నాయి. ఇన్ని తప్పించుకుని ఈ పిల్ల పక్షులకి తల్లి ఏం చేస్తుంది? ఆహారం తెచ్చి గూట్లో పెడితే గుండ్రాయిలాగా తిని పడుకుంటున్నాయంట. చూసి అమ్మకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చి ఇప్పుడు దేవుని పిల్లారా ఓ రోజున వెళ్తా ఆకులు తీసేసిందంట. ఆకులు తీసేయగాని అనుకుంటున్నాయంట, ఏంటి రోజు మెత్తగా ఉండేది గుచ్చుకుంటున్నాయి అని. ఇప్పుడు దేవుని పిల్లారా, అమ్మ గుచ్చుకుంటుందమ్మా, అంత నిద్ర పట్టలేదు రోజుట్లాగా అన్నయ్యట. అట్టాగే గుచ్చుకుంటుందిలే అమ్మ, తగ్గిపోద్దులే. 2వ రోజున 3వ రోజున 4వ రోజున అయిపోయిన తర్వాత మొత్తం పుల్లలన్నీ తీసేసింది. తీసేసి నా మీద ఎక్కండి అందంట. ప్రియమైన పిల్లారా, పిల్లలన్నీ తల్లి మీదకి ఎక్కినాయి. 2 రెక్కలు చాపి ఆకాశానికి తీసుకుపోతే ఈ పిల్లలు అంటున్నాయంట, మన అమ్మ ఎంత మంచిదే, సమ్మర్ హాలిడేస్కి ట్రిప్కి తీసుకొచ్చింది మన అమ్మ బయటికి. ఎంత ఉందా బయట ప్రపంచం, మనం గూట్లో ఉండి మనకేం తెలుస్తులా. అమ్మే నవిలి నోట్లో ముద్దెట్టింది, నవిలే ఓపిక కూడా మనకు లేకుండా. అమ్మమ్మ మన అమ్మ ఎంత మంచిదే అని ఆకాశానికి 7,000 కిలోమీటర్లు వెళ్తుంది పైకి. పక్షిరాజు పైకి భూమి నుంచి సుమారుగా 7,000 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడ వదిలేసిందంట. వదిలేగాని పిల్లలు అంటున్నాయంట, మన అమ్మ ఎంత కసాయిదే, మంచిది అనుకున్నాం కానీ రాతి గుండిదంది. పెంచినట్టే పెంచింది, పెట్టినట్టే పెట్టింది, గూట్లో పెట్టింది, గుండ్రాయిలాగా పెంచింది. ఇప్పుడు చూడు మనల్ని వదిలేసిందే. అంటే అమ్మ కసాయిది కాదు, నాలాంటి రెక్కలు నాలో నుంచి వచ్చిన మీకు కూడా ఉన్నాయే, మీరు ఎగలగరరు అని నేర్పటానికి వదిలేసింది. పడిపోతుంటే బలి పట్టుకుంటుంది. ఎంతసేపు గూట్లో ఉండి మేస్తావమ్మా? బెంజమిన్ బలి చక్కగా వింటావా వాక్యం పాటించపోయినా? నీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మన సంఘంలో. ఒకసారి ఆలోచించండి. మన ప్రభువు కూడా గలతీ పత్రిక 5:1 ఏం చదివాం? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకూడి. మరలా కాడి కిందకు మీరు వెళ్ళొద్దు. విడిచిపెట్టిన దాని వైపుకు మళ్ళా వెళ్ళేది ఏంటి చెప్పండి? పంది. కక్కిన దాన్ని తినేది ఏది? అంతేక. విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేస్తున్నావు అని అంటే వీటితో పోల్చింది బైబిల్. ఇంకంతకు మించి నేను చెప్పలేను. చేసిన పాపంబు మరలా చేయక నిల్చుదమో, అన్ని పాపములను విడచి ఆత్మను ఏం పొందాలి? చేసిన పాపములు మరలా చేయొద్దు. ఇంకా దేనైనా గట్టిగా పట్టుకుని ఉన్నావా? ఇంకా దేనికైనా బానిసైపోయి ఉన్నావా? ఇంకా దేనికైనా దేవుని పిల్లలు దిగజారిన తనముతో ఉన్నావా? ఒక అబద్ధానిక
ప్రియదేవ ఒక సీరియల్కా, ఒక సినిమాకా, ఒక కట్టు కథలకా, లేకపోతే ప్రియదేవుని పిల్లలు ఒక వ్యసనానికా, ఒక వ్యామోహానికా నువ్వు దేనికి బందీ అయిపోయావు? దేవుడు నిన్ను స్వతంత్రుడిగా ఉండడానికి పిలిచాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? నీ కాళ్ళకు బంధాలు లేకుండా, నీ చేతులకు సంఖ్యలు లేకుండా ప్రియదేవుని పిల్లలారా నేను స్వతంత్రంగా ఉండమన్నాడు. ఇంకా నువ్వు బానిసమైపోయావు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా ఉండలేను అని ప్రార్థన మాని కూడా ఎగ్గొట్టు కూడా వెళ్ళిపోతావు. అంటే స్నేహితుడు నీకు సంఖ్యలు అయ్యాడనమాట. అందుకే మీరు అందరూ ఆలోచన చేసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. చూసారా ఎందుకు పిలవబడ్డారట? మేలు చేసి బాధను సహించడానికి పిలువబడ్డామంట. అయ్య బాబోయ్, ఇదేంటండి? మేలు చేస్తే బాధలు వస్తాయా? ఆ బాధలు వస్తే సహించడానికి. యేసయ్య తిన్న 39 కొరడా దెబ్బల్లో నా వైపు చూడండి. ఏదైనా ఆయన తప్పు చేస్తే అన్ని దెబ్బలు తగిలినాయా? ఒక్క దెబ్బ చెప్పండి ఈ తప్పుగా ఆయన్ని కొట్టారని. మాట్లాడలేదు. ఏ తప్పు, ఆయనలో ఏ నేరమో లేదు, ఆయనలో ఏ పాపము నాకు కనబడటం లేదు అని పిలాతంతటి వాడే సాక్ష్యం ఇచ్చాడు. నేరము లేని యేసయ్య 5480 గాయాలని అంట దేహం మీద. శిరస్సు మీద 17 ముళ్ళు పెట్టారు. ఇన్ని గాయాలు ఏ తప్పు చేశాడని కొట్టారు? మనం పాపము చేసి ఎవడైనా ప్రశ్నిస్తే ఊరుకుంటున్నా మనం? మాట్లాడరే? తప్పు చేసి కూడా బుకాయిస్తున్నాం, అవునా? మరి ఆయన ఏ తప్పు? మనం చేసిన తప్పుల వల్ల ఆయనకి వచ్చిన తిప్పలు, తగిలిన దెబ్బలు, కలిగిన నష్టాలు, కలిగిన కష్టాలు ప్రభువు కోసం. ప్రియమైన పిల్లలు, ప్రభు మన కోసం. అపోస్తుల కార్యముల గ్రంథం, ఇప్పటికే చాలా సమయమైంది, నేను ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాను మిమ్మల్ని. 5వ అధ్యాయానికి రండి. 40వ వచనాన్ని ప్రియమైన పిల్లలు ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందో. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి. అపోస్తులు ఏం చేశారు చెప్పండమ్మా? కొట్టారట. కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశాను. అయితే చూడండి ప్రియదేవుని పిల్లారా, 41వ వచనం ఏమని చెప్తుందో అక్కడ. 40 చదివారు కదా, 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు. బా ఏంటి? కొడితే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారని కొట్టారు? అసలు అని రీజన్ ఉంది అసలు? మాట్లాడలేదు మీరు. కొన్నిసార్లు మీరు మంచి చేస్తే తిడతారండి మిమ్మల్ని. మీరు ఉపకారం చేయాలనుకుంటే కొంతమందిని మీరు ఏమైనా బలవంతంగానైనా భక్తులు పెంచాలని అనుకుంటావు, నువ్వు వాళ్ళ ద్వారా నీకు బాధలు వస్తాయి. కొంతమందికి లేని వాటిని అలవాటు చేద్దాం అనుకుంటావు, వాళ్ళ వల్ల నీకు తిప్పలు వస్తాయి. పోనీలే వాళ్ళు అంత కష్టపడుతున్నారు కదా అని అడకపోయినప్పుడు దేవుని పిల్లారా, ఏ కాయగూరలో కాసిన బియ్యమో, కాస్తంత డబ్బులో, కాస్తంత జ్ఞానమో, సలహా ఇచ్చి వారిని కూడా మనలాగా దేవుడు దీవిచ్చాడుగా పోనీలే అని చేసావనుకో, ప్రదేవుని పిల్లారా, ఒకడు నన్ను ఏమన్నాడు తెలుసా? మీకు చెప్పా ఒకసారి, మరలా యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను, ప్రపంచానికి తెలుస్తుంది. ఒకడు అన్నాడు నన్ను, పాస్టర్ గారు బాగా బలి పెడుతున్నాడు కదా అని అంటాడు. బాగా సంపాదించాడు, పెట్టకేం చేస్తాడు అన్నాడు. సంపాదించిన పాదులు అందరూ పెడుతున్నారా? మాట్లాడరా? నా పాయింట్ అది. పెట్టడానికి మనసు ఉండొద్దు. మాట్లాడలే. కలిగి ఉంది పెట్టడం కాదు, అసలు నాకు లేనప్పుడే పెట్టా, అందుకే దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతి మంగళవారం, మొదటి మంగళవారం నాడు నేను మొవ గ్రామంలో సేవ చేసినప్పుడు మొదటి మంగళవారం నా దగ్గరికి 7 సేవకులు వచ్చేవాళ్ళు. మా ఇద్దరికన్నా ఉండేది కాదు, 2 రోజులు 3 రోజులు. నా ఆత్మీయ తండ్రి గారు నన్ను అన్నాడు, ఇంకా ఇద్దరికి నేను వివాహం చేయాలి, నీ భార్యను తీసుకుని నువ్వు వచ్చి ఇంటికాడ కూర్చుంటే, మా నాన్నగా వెళ్దాం పద నువ్వంటే. అన్నం దొరకదు ఇక్కడ, తింటారో బతుకుతారో సేవ చేసుకుంటారో మీ ఇష్టం. మీ ఇద్దరిని జత చేయాలి, దేవుడి చిత్తం. మా అక్కకు మాట ఇచ్చాను, జత చేశా, వెళ్ళిపోండి ఇక అన్నాడు. అంతే. దేవుడికే మహిమ కలుగునుగాక. ఇవాళ అనుకునే నోళ్ళన్నీ ఆ రోజు నేను లెగలా.
ఇవాళ మావాడు అని ఏలెత్తి చూపుతున్న ఏ వేలు ఆ రోజున అంత కష్టపడుతున్నాడు అక్కడ నన్ను వచ్చి చూసి దర్శించి ఇప్పుడు భీమిచ్చిన నాకు ఎవడో లేడు. నాకు అన్నం పెట్టింది యేసయ్య, నాకు బట్టనిచ్చింది యేసయ్య, నన్ను ఈ పేరు ప్రఖ్యాతులకు తీసుకొచ్చింది యేసయ్య. పెడనొస్తే ఖాళీ కడుపుతో అన్నం లేకుండా తిరిగి వెళ్ళిపోయాడు మవ్వ. 6 సంవత్సరాలు మధ్యాహ్నం పూట అన్నం లేకుండా ఆరాధన చేశా. తప్పేం కాదు. కడుపు కాలిన శావిది, కన్నీళ్లతో కట్టబడిన శావిది. నికరం లేనోడికి ఎన్ని ఎకరాలు ఇస్తే ఉంటుందండి? వాళ్ళ అమ్మ సంపాదించింది, వాళ్ళ మేనమామ సంపాదించింది, బూట కబూర్లు చెప్తారు. మరి మీ సంపాదించి మీకు ఇచ్చారు, మరి మీరు నిలబెట్టుకు సావలేదే? మాట్లాడరే? నేను నిలబెట్టుకోవద్దు? నిలబెట్టుకోకపోతే ఉంటుందా? మరి పడేయలే నేను ఎక్కడ? ఇంకా నిలబెట్టా. నిలబెట్టడానికి శక్తినిచ్చినవాడు, పిలుపునిచ్చినవాడు నా దేవుడు. ఇది కూడా ఒక రవంత అతిశయమేమో. ప్రభు నన్ను క్షమించుగాక. ఆ రోజున మేము ఉన్నాం. నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందిలో సహాయం చేసే వారి చేతులు కూడా ఎరక్కొట్టేశారు. నాకు తెలుసు. ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నాకు పూర్తి హక్కు, పూర్తి స్వేచ్ఛ ఉంది. నాకు దేవుడికే మహిమ కలుగునుగాక. నేను ఎవరి మీద పెత్తనం చేయను, ఎవరింట్లో పెత్తనాలు చేయను. నేను సేవకుడికి వెళ్తాను, సేవకుడికి వచ్చేస్తాను, అంతే. ఇప్పుడు దేవుడు నువ్వు చెప్పుకోవాలి ఆడు నా బంధువు అని, నేను ఎవరికే చెప్పను. ఒక ఆయన మొన్న అంటున్నాడు నన్ను, మాకు ఆ ఇంట్లో కార్యక్రమాలకు నువ్వు రాకపోతే నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాలకు మేము వస్తావా అన్నాడు. నీకు అసలు చెప్పనుగా నేను అన్నా. నేను నీకు చెప్పనుగా నేను అన్నా. ఏంటి చెప్పపోతే ఎట్ట జరుగుద్ది? నేను మీ పిల్లలకి ఏ వరుస అవుతానో తెలుసా నీకు అన్నాడు. ఏ వరుస అవుతాం ఏంటి? ప్రదీపం పిల్లరా, మా దయాకర్ని మా అబ్బాయి మామయ్య అని పిలుస్తాడు. అడుగు మేనమామ అక్కడ ఉన్నాడు. ఇంకోటి బాబాయి అని పిలుస్తాడు. ఓ బాబాయ్ ఉన్నాడు, ఓ మేనమామ ఉన్నాడు, ఓ మేనత్త ఉంది. నువ్వేంది వచ్చి చేసేది ఇక్కడ? నా సంఘ బిడ్డలే, నా బిడ్డలకి తల్లిదండ్రులు, మేనమామలో, మేనత్తలో, ఆస్తిపాస్తులు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంతే. ఎంతమందిని ఉన్నారో. కడుపును పుట్టినోడు ఒకవేళ ప్రదీపుని పిల్లలు ఉంటే 2-3 ఉంటారేమో. మా ఊడికైతే దగ్గర చాలామంది ఉన్నారు. చాలామంది కట్టాలి బట్టలాడు. అది వాడికి లుంగీలు ఫంక్షన్ చేస్తే ఎన్నొస్తాయో మాట్లాడరే? మరి అది చేయలే. మా అబ్బాయికి ఓణీల ఫంక్షన్ చేయలేదు, వీడికి లుంగీల ఫంక్షన్ ఎందుకు చేస్తారు? ఇంకో చర్చి కడతాను కానీ దేవుడికే మహిమ కలుగునుగాక. అది ఆయన బెదిరిస్తున్నాడు నన్ను. ఓరి మీ బెదిరింపులు చాలకుండా ఇట్టంటాడు ఇంకోటి పుట్టడేగా తమ్ముడా. ఎందారెన్ని అన్నా ఏ మాట వినవద్దు, దేవావాక్యే నిజము దిక్కులు చూడకో మిత్రుడారమ్మో. మైత్రితో పారమార్థికమైన మాటలు వాచింతు మన్నానాతో వినో మిత్రుడా. నాకే కాదు మీకు కూడా అంతే. నీ సంఘం నీతో ఉంటుంది, ఏం భయపడద్దు. ప్రదీపని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఇన్ని గాయాలు మేలు చేసి మనము బాధ అనుభవించటానికి. 42వ వచనం చూడండి. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. దెబ్బలు తగిలినా కొట్టినా వాళ్ళు ఏం మానలేదట? బోధ మానలా, దేవాలయానికి వెళ్ళటం మానలా. సహించారు, భరించారు, మేలు చేసి కీడు అనుభవించారు. అందుకని నేను అంటున్నా ప్రదీపుని పిల్లారా, వాళ్ళకి పూలదండలు వేయించలా దేవుడు. రెడ్ కార్పెట్ల మీద, గ్రీన్ కార్పెట్ల మీద నడిపించలా, శాలువాలు ఏం కప్పలా. ప్రదీపుని పిల్లారా, రక్తాలు కారాయి, ప్రాణాలు పోయాయి, ఊళ్ళు ఇడిచిపెట్టారు, ఇళ్ళు ఇడిచిపెట్టారు, సుఖాలను త్యాగులు చేశారు, ప్రాణ దర్పణం చేశారు. అయినా సరే ప్రదీపుని పిల్లారా, దేవుడిని వాళ్ళు వదలలేదు. దేవుడు నాకు వేసిన శిక్ష గొప్పది. దేవుడు సువార్త ప్రకటించినందుకు ఇంతమందిని రకాలుగా పర్వాలేదులే. ఆ 42వ వచనం మీరు చదువుకున్నారు. పేతురు పత్రిక మొదటి పత్రిక. రెండు స్పీడ్గా వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చూసారా? ఏది మంచిదమ్మా చెప్పాలి మీరు. అది నీ ఇంటికి వస్తే మంచి భోజనం పెట్టావు, వారింటికి వెళితే పచ్చడిసి పెట్టారా, సంతోషం ప్రభు అనుకో.
ప్రదేభని పిల్లారా, వారింటికి వెళితే అవమానించారు కదా, మీ ఇంటికి వస్తే అవమానపు మాట మాట్లాడొద్దు, సోఫా మీద కూర్చోబెట్టు. ప్రదేభని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఒక రోజున దేవుని యొక్క దైవ సన్నిధిలో, దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కొంతమంది చేసిన తర్వాత కూడా, అందుకే ప్రభువు ప్రేమకు మనం ఏమైపోయామంటే బందీ. అది నేనంటాను, నీ దగ్గర ఏది ఉందో అది ఇస్తావు, నీ దగ్గర లేనిది నువ్వు ఇవ్వలేవు. ప్రేమ ఉంటే ప్రేమ ఇస్తావు, పగ ఉంటే పగ ఇస్తావు. నీ దగ్గర లేనిది ఎక్కడి నుంచి ఇస్తావు? మాట్లాడరే. అది అందుకని నీ దగ్గర ప్రేమ ఉందనుకో, ప్రేమ ఇవ్వు. ఒకడట పొలానికి నీళ్ళు ఎడుతున్నాడట. ఆ పొలానికి నీళ్ళు ఎట్టుకునేవాడు యేసు ప్రభుని నమ్మాడు. ఈ పొలానికి నీళ్ళు ఎడతంటే పక్కన ఉన్నవాడు కన్నం తీసేసి ఇప్పుడు దేవుని పిల్లలు ఆడి పొలానికి ఎట్టేసుకుంటున్నాడట. ఈడు ఆరాధన నుంచి వెళ్ళి మళ్ళీ పొలం చూసేసరికి ఈడు పొలంలో చొక్క నీళ్ళు ఉంటలేదంటే ఆడ పొలంలో మాత్రం పుష్కలంగా నీళ్ళు ఉంటున్నాయట. అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఈడు వెళ్ళినట్టు వెళ్ళి ఒక చోట నక్కి చూస్తే ఆ పక్కన ఉన్న పొలం వాడు ఏం చేస్తున్నాడు, కన్నం తీసి నీళ్ళు ఎట్టేసుకుంటున్నాడు. మరి మనం అటు ఇటు వెళ్ళకూడదు కనుక, కేసులకు వెళ్ళకూడదు కనుక, ప్రభువుని నమ్మాను కనుక, బాప్తిసం పొంది మారు మనసు పొంది మందిరానికి వెళ్తున్నాను కనుక ఒక్కసారి మా పాస్టర్ గారికి చేయదు అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఆ పాస్టర్ గారు అన్నాడట, రేపటి నుంచి ముందు ఆడి పొలానికి ఎట్టి నీళ్ళు అన్నాడట. ఇప్పుడు ఎట్ట ఉంది ఇది? పుండు మీద కారం చల్లినట్లేదు. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి ఆడు పొలానికి నీళ్ళు పెట్టాను, ముందు వెళ్ళిపోయి ఆడు పొలానికి నీళ్ళు పెట్టానడట. రెండో వాడు ప్రదీపుని పిల్లారా, సరే అని ఆలోచించి, సరే పాస్టర్ గారు చెప్పాడు, కొంచెం మనసుకు కష్టంగానే ఉంది, నా కష్టం ఆడిపోవాలని చేయడం అంటాడు ఏంటి పాస్టర్ గారు, ఇదేం న్యాయం అనుకున్నాడు. సర్లే పోనీలే, ఏది జరిగితే జరిగింది, అయ్యగారు చెప్పాడు వెళ్దామని పొద్దున్నే లేచి వెళ్ళిపోయి ఆడికి అన్నం తీసాడు, పొలానికి నీళ్ళు ఎడుతున్నాడట. రెండో వాడు, ఇదేంటి ఎంత నష్టపరుస్తున్నాను నేను, ఇన్ని ఎంత ద్రోహం చేస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి వీడు నీళ్లు దొంగిలించి వీడు పంట నాశనం చేస్తున్నాను, నా పొలానికి నీళ్ళు ఎడుతున్నాడని ప్రదీపుని పిల్ల వీడు వచ్చి అన్నాడట. ఎరా నా పొలానికి నీళ్ళు ఎడుతున్నావేంటి అన్నాడట. మా పాస్టర్ గారు చెప్పాడు, మా యేసయ్య అలాగే చెప్పాడు, కీడు చేసినోడికి కూడా మేలు చేయమన్నాడు, పాడు చేసే ఉన్నవాడికి కూడా బాగు చేయమని చెప్పాడు. అందుకే మా యేసయ్య చేశాడట, మా పాద్రి గారు చెప్పాడు, మా పాద్రి గారు చెప్పినట్టుగా నేను కూడా చేస్తున్నాను, నీకేం తప్పే ఉంది, నీ పొలానికి ఎడుతున్నాను నీళ్లు అన్నాడట. కన్నీరు కార్చి వాడిని కౌగిలించుకుని, పదరా మీ పాస్టర్ గారి దగ్గరికి నేను వస్తానన్నాడట. ఇద్దరు కలిసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వాడు కూడా విశ్వాసిగా మారాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చూసావా, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు? ఎవ్వడి నోటి మాట అడిగి తీర్పు సార్. నన్ను లేకుండా చేద్దాం అనుకుంటారు కొంతమంది, ఆళ్ళు లేకుండా పోతారు. ఆమెన్. మరి అది అర్థం చేసుకున్నాడికి అర్థం చేసుకున్నంత. ఆమెన్. అది గనుక ప్రదేభని పిల్లరా, ఒక కీడు 100 మేళ్ళకి దారితీస్తుంది. విశ్వాసులారా, 12వ అధ్యాయం రోమాపత్రికలో ప్రతి వాక్యం చెప్తున్నాను మీకు, నేను కొటేషన్ ఇస్తున్నా. 21వ వచనాన్ని, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. మేలు చేత ఏం జయించండి? ఒక రోజున ప్రదీపని పిల్లలారా, బాగా కోపం వచ్చి భార్యను కొట్టేశాడట. ఒకడు కొట్టేసి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోతా అనుకుంటున్నాడట. ఏమైనా సరే బాగా కొట్టేశాను కనుక, బాగా తిట్టి కొట్టేశాను, బాగా నష్టపరిచాను కనుక ఇది సాయంకాలం అన్నం వండదాం, నాకు కూర వండదాం, నాకు అన్నం పెట్టదాం, ఏమైనా సరే వెళ్తా, సాయంకాలం అన్నం వండపోతే మళ్ళీ కొడతా అని వీడు నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చాడట. దేవుని పిల్లర బాగా నీళ్లు కాసి మరగ్గాసి అక్కడ పెట్టి, ఏమండి యథావిధిగా ఇప్పుడు అన్నట్టుగానే స్నానానికి నీళ్లు పెట్టాను, స్నానం చేసి రండి, వేడి భోజనం చేద్దురు కానీ అందంట. అమ్మ అన్నం వండింది ఇది, మళ్ళీ నీళ్ళు కాశానంటుంది, కొట్టింది దాన్ని నేను, అది పోసుకోవాలి వేడి నీళ్ళు, నాకెట్టిందా అని వేడి నీళ్ళు పోసుకున్నాడు. లోపల ఉన్న వేడి చల్లారింది. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత, మీకు ఇష్టమని కోడిగుడ్డు చింతపండు వేసి పులిసెట్టా, తినండి అని దగ్గర కూర్చొని, ఇంకా తినండి అని పెడుతున్నాడు. అన్నం వండింది, స్నానానికి నీళ్ళు ఎట్టింది, ఇక్కడ తప్పుకుంది. ఇప్పుడు సాయంకాలం నిద్రపోయేటప్పుడు మంచం దగ్గర వాళ్ళ యేసుబాబుకు ప్రార్థన చేస్తాయి. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా, అయ్యా వీడి చేతులు ఇరిగిపోను, వీడి కాళ్ళు ఇరిగిపోను అంటది. అప్పుడు ఎరగొట్టేయాలి దీన్ని అని మళ్ళీ డిసైడ్ అయిపోయి మంచం కింద పెద్ద కరెక్టుకున్నాడు. ప్రదీపుని పిల్లారా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందట ఆ తల్లి. ప్రభువా, నా భర్త అంత మంచోడు లేడు నాన్న, అయ్యా కొంచెం కోపం ఎక్కువ అంతే, నా భర్త అంత మంచోడు ఎవ్వరూ లేరు నాయన, చాలా ప్రేమతో చూశాడయ్యా, నాకు సమాజంలో మంచి గౌరవం ఇచ్చాడయ్యా, కొంచెం కోపం వల్ల బయట వాళ్ళు విసిగిస్తే ఇంకెవరిని కొడతాడులే ప్రభు, నన్నే కొడతాడు, దాని కోపం నుంచి బాకయ్యాను, వీడు కూడా మోకరి చీడుతూ మొదలెట్టాడంట. అదే మనమైతే అసలు మనం ఒక్కసారి రీల్ వేసుకున్నట్ట,
ఒకసారి రీల్ వేసుకోండి అట. వేస్తున్నారా? ఒకసారి వెనక్కెళ్ళండి గతానికి. చేతులు ఇరిగి డాష్, చేతులు పడి డాష్. ఇంక అంతకుమించి చెప్పకూడదు లైవ్గా. ఏమంటావమ్మా? అయ్యో. అందుకని చూడండి, జాగ్రత్త దేవుని పిల్లారా, మీరందరూ ఒక కీడు ఎన్ని మేళ్ళకు దారితీస్తుంది? కీడు వలన జయించం. కీడు చేసిన వారికి మేలు చేతే మనం ఏం చేయాలి? అది పగతో కాదు, ప్రేమతో జయించాలి. ఓర్చుకో, సహించు, భరించు చెప్పటం తేలికే. ఆ గ్రౌండ్లోకి వెళ్తే తెలుస్తుంది ఆ రియాలిటీ. చేసి చూడు, సాధన చెయ్యి. తర్వాత 6వ పాయింట్, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుడి. ఆయన సంకల్పము నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? 6వది చెప్పండి అమ్మా. ఆయన సంకల్పము నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం కూడా ఆయన సంకల్పాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో. మనందరి విషయంలో దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, సంకల్పం ఉంది. అందుకే పిలిచాడు. ఊరకయ్యం పిలవల మనల్ని. ప్రతిభని పిల్లల గొర్రెలు మేపుకుంటున్నప్పుడు మోషేని పిలిచాడు. ఒక సంకల్పం ఉందా లేదా? గాడిదలు ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు సౌలుని పిలిచాడు. ఒక సంకల్పం ఉందా లేదా? ఎక్కడో అడవిలో అన్నదమ్ములు మర్చిపోయిన దావీదును దేవుడు పిలిచి అభిషేకించాడు. ఒక ప్రణాళిక ఉందా లేదా? మాట్లాడరే. ఆ ప్రణాళిక ఏంటో దావీదుకు తెలియదు, ఆ ప్రణాళిక ఏంటో మోషేకి తెలియదు, ఆ ప్రణాళిక ఏంటో సౌలుకు తెలియదు. కానీ పిలిచిన దేవుడికి మాట్లాడరే. అది ప్రదేవుని పిల్లారా, విదేశాంగ మంత్రి మన స్వదేశానికి వచ్చాడు అనుకో, స్వదేశానికి ఎందుకు వస్తున్నాడో ఆ వచ్చేవాడికి బాగా తెలుసు, ఎందుకు వస్తున్నాడో మనకు తెలియదు. అందుకే దేవుడు ఎందుకు పిలిచాడో మనకు తెలియదు. పిలిచినప్పుడు ఆయన పని చేస్తూ ఉంటే ఇందుకా నేను పిలిచింది, ఇందుకా పిలిచింది, ఇందుకా పిలిచింది అనిపిస్తుంది. ఆయన పిలిచినప్పుడు తెలియదు ఇంత పనుని చేస్తాడని, నాకు ఇంత ప్రత్యేకపరుస్తాడని తెలియదు. పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరుచుడి. చూడండి, పౌలుని బర్నబాని పని కొరకు పిలిచాడు. ఆ పనిలో నిలిచేది ఎందరో, నడిచేది ఎందరో. పిలవబడిన వారందరూ నిలబడుతున్నారా? చెప్పండి. పిలవబడిన వారందరూ నడుస్తున్నారా? లేదు. అందుకే ప్రదీపని పిల్లారా, నేను చాలా వాక్యాలు చదివిస్తున్నా మీతో కనుక నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఈరోజు 51వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అబ్రహామును గొప్పవాణ్ణి చేయటానికి పిలిచాడంట దేవుడు. అబ్రహాం నేను గొప్పోని చేస్తానని చెప్పాడా ముందు? చెప్పండి అమ్మా, చెప్పలా. కానీ దేవుడు పిలుపుకు మనం విధేయులమైతే, దేవుడు పిలుపుకు తగినట్టుగా మనం నడవగలిగితే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు. ఆమెన్. నమ్మిన వారందరూ గట్టిగా చెప్పండి ఆమెన్. హల్లెలూయా, మరణాత. అందుకే మీ అందరికీ చెప్తున్నా, అబ్రహామును ఎక్కువ మందిగా చేయటానికి దేవుడు ఆశీర్వదించి పిలిచాడట. ఇక వాక్యాలు చదివితే సమయం అవుద్ది. అదే యెషయా గ్రంథం 41:8 యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి పిలిచాడట. ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషేని నాయకుడిగా చేయటానికి, ప్రజలను ముందుకు నడిపించటానికి మోషేని దేవుడు పిలుచుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్య ప్రత్యక్షత ఇవ్వడానికి సమూయేలును దేవుడు పిలుచుకున్నాడు. 78 దావీదు కీర్తన 70వ చరణములో దావీదును రాజుగా చేయాలని దేవుడు పిలుచుకున్నాడు. సౌలును సంఘమును కట్టమని దేవుని పిల్లల దేవుడు పిలుచుకున్నాడు. పౌలు పిలుపది, నీ పిలుపేంటి? నీ వాగ్దానం ఏంటి? నా వాగ్దానం ఇదే మందిరములో 26 సంవత్సరాల క్రితం నా దేవుడు స్వరమెత్తి నాతో మాట్లాడాడు.
మనుషులు పిలిస్తే రాలేదు నేను. మా అమ్మ ఏదో సన్నిధి పర్రాలు, మా మేనమామ ఎవరో సేవకుడు గనుక నేను వాళ్ళ వెనకాల సంచెట్టుకు తిరిగేశాను, నాకు ఈజీగా ఈ సేవ వచ్చిందని చెప్పను. వాళ్ళు పిలిస్తే రాలేదు. నేను చాలా మొండివాడిని, చాలా కోపదారుణ్ణి. ఇంకా కావాలనుకుంటే దేవుని పిల్లారా, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరిని అడగొచ్చు మీరు, నేను అలా అంటున్నాను. దేవుని పిల్లారా, మనుషుల చేత మంచి సాక్ష్యాన్ని పొందలేనటువంటి వ్యక్తిని నేను. కానీ దేవుడు నాలో ఏం చూశాడో తెలియదు. ఈ రోజున దేవుని పిల్లలారా, ఇదే స్థలములో నేను చెయ్యని నేరానికి దేవుని పిల్లలారా ఏడుస్తూ ఈ మందిరానికి 6 సంవత్సరాల తర్వాత ఆ గోడను పట్టుకుని దేవుని పిల్లలారా చెదపట్టేసినటువంటి తలుపు గొండును తీసి లోపలికి వచ్చి కూర్చుని ఏడ్చి 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 పడిపోయి అక్కడే. మాసిపోయిన గెడ్డం, చిరిగిపోయిన బట్టలు. అప్పటికే దగ్గరగా 6 రోజులైంది అన్నం తిని. అదే సినిమా హాల్లో ఎదురుగుండా కూర్చోబెట్టారు నన్ను దొంగలాగా, జీతం ఇవ్వకుండా పని చేయించుకుని. ఇప్పుడు ఆయన ఈ వీధిలోనే ఉన్నాడు, నేను ఈ వీధిలోనే ఉన్నా. 4 ఇళ్ళు అడ్డం ఆయనకి నాకంతే. ఇది సత్యం, ఇది మార్చలేని సత్యం. నాకు సత్యం, మీ అందరికి అబద్ధం అయితే ఉండొచ్చు. ఎక్కడ పడిపోయిన దేవుడు నన్ను అక్కడే నిలబెట్టుకున్నాడు. సిగ్గుపడనక్కరలేని సేవకుడిగా ఈ రోజున లోకస్తులు దేవుణ్ణి ఎరగని వారు ఈర్ష్యపడేటట్టుగా దేవుడు నన్ను గొప్ప చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నా గొప్పతనం కాదు. అందుకే చెప్తున్నా, ఆయన సంకల్పము నెరవేర్చటానికి. ఏమి నెరవేర్చటానికి? ఆయన సంకల్పం నెరవేర్చటానికి. తెల్లవారుజామున దేవుని పిల్లల బయటికి వెళితే 6 రోజుల మధ్య స్నానం లేదు, మురుక్కమ్ము కొడుతున్నాయి, మొహం గడగలేదు. దేవుని పిల్లరా, ఏంటి ఆ మొఖం ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆ లోకం ఏంటి, ఆ గడ్డం ఏంటి, ఆ బట్టలు ఏంటి అని అసహించుకున్నారు. కానీ ఈ మందిరంలోనికి వచ్చిన నా యేసయ్య నేను ఎలా ఉన్నానో చూడలేదు. ఆయన నా ఏడ్పును చూచాడు, నా అంతరంగ రోదన విన్నాడు. ఆ రోజున నా కన్నీటి తొడవటానికి మా అమ్మ నాన్న లేరు. దేవుని పిల్లలారా, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెమ్మలు లేరు, ఎవరూ లేరు. ఒక అనాథగా ఇదే మందిరంలో పడుకుని నేను ప్రార్థన చేసుకుని ఇంతకాలానికి నీ వైపుకు తిరిగానయ్యా. ఎంత శ్రమ పడితే మనిషి ఆయన వైపుకు తిరగగలడో ఆయనకు మాత్రమే తెలుసు. నా స్నేహితులు శత్రువులుగా మారిన వేళ, నాతో పాటు తిన్నవారు నాకు విరోధమైన వేళ, దేవుని పిల్లారా, ఏ పనైనా చేసి పెడతాడు ఉజ్జింగాడని నాతో ఎన్ని పనులు చేయించుకున్నారో, దేవుని పిల్లారా, అన్ని పనులు చేయించుకున్నవారు నాకు ఏ సహాయము చెయ్యని వేళ నా యేసయ్య తెల్లవారుజాము 4ంటికి వచ్చి, మీరు నమ్మండి దేవుని పిల్లారా, ఉజ్జయం పడిపోయిన చెట్లన్నీ నిలబెట్టమంటే నువ్వే పడిపోయావా, లే ఈ రోజు నుంచి నా పని చేయి అని ప్రభు నన్ను ఇదే స్థలములో పిలిచాడు. ఆ రోజున లేచాను. దేవుని పిల్లారా, నేను చేసిన వ్యాపారంలో ఉన్నటువంటి సామాన్లన్నీ ఆఫ్ రేటుకి కొంతమందికి ఇచ్చేశాను. బాకీలు ఉన్నవారి బాకీలు అప్పటికి ఇప్పటికి ధనాన్ని ఎప్పటికీ లెక్క చేయలేదు నేను. దేవుని పిల్లారా, చేయి చాచలేదు, దొంగతనం చేయలేదు, అడుక్కు తెల్లలేదు, లేదు అని ఎవరి దగ్గరికి కడుపు పట్టుకుని అన్నం పెట్టండి అని వెళ్ళలేదు నేను. ఆ రోజున అదే రోషం, ఈ రోజున అదే రోషం. ఒకరికి ఇచ్చిన చెయ్యే కానీ నాది ఒకరి దగ్గర చెయ్యి చాచిన చెయ్యి మాత్రం కాదు. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టారేమో కానీ నేను ఎవరికి ఎగ్గొట్టలా. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే ఈ వీధిలో ఈ పెడన టౌన్లో ఇంకా నేను సేవ చేయగలుగుతున్నా. వాడు జోలికి వెళ్తే మన గతం అంతా ఎత్తుతాడు రా అని. నువ్వు చెప్పక్కర్లా, నా గతం అందరూ చెప్తారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మాట్లాడితే ఆలస్యం చేయలా. ఆ రోజునే లేచాను. దేవుని పిల్లారా, దేవుడి మహాకృప, చక్కగా చివరికి అన్ని సదుపాయాలన్నీ చేసుకుని ఆ సాయంకాలానికి అన్నీ తీసేసుకుని దేవుని పిల్లర బయలుదేరి వెళ్ళిపోయాను. అందుకే చెప్తున్నా, నిన్ను దేవుడు నేను ఒకటే పని చేర్చుకుంటే చాలే అని వెళ్ళా మా మేనమామ దగ్గరికి, మా అక్క దగ్గరికి. దేవుని పిల్లరా చేర్చుకున్నారు. 6 నెలలు ఏమీ మాట్లాడకుండా అన్నం పెట్టారు. దేవుని పిల్లరా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎంతో కొంత కోపం ఉంటుంది కదా. ఈ గుమ్మాన్ని వస్తే ఆ గుమ్మాన్ని వెళ్ళిపోయేవాడు. అయినప్పటికీ అలాగే ఓర్చుకుని, సరే ఇక మనం ఆయన జీవితంలో మళ్ళా ఎదురు తిరిగి ఆయన్ని ఏ రోజున మనం ఇక సమాధానం ఆయనకి చెప్పకూడదు అని ఒక తీర్మానం ఈ స్థలంలో చేసుకుని దేవుని పిల్లర బయలుదేరి వెళ్ళాను. 6 నెలల తర్వాత ఇలా ఉపవాసాలు వచ్చినాయి. ఉపవాసాలు వచ్చిన తర్వాత మోషే ఉపవాసాలకి ఉపవాసం ఉండాలని మా అక్కని అడిగాను. ఇలా ఉండయ్యా అని చెప్పింది. రోజంతా ఉండకూడదని అడిగాను. ఉండొచ్చు నీకు శక్తి ఉంటే అని. మోషే ఉపవాసాలు చేశాను. దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను నడిపించాడు. ఐగుప్తి అలవాట్లు మానిపించాడు, ఐగుప్తి రోగాలు తీసేశాడు, ఐగుప్తీలకు కలిగిన ద్రోహాలు తీసేశాడు.
ఆ రోజున దేవుడు అన్నం పెట్టాడు. 6 నెలల తర్వాత ఉపవాసాలు అయిపోయిన తర్వాత తైలాభిషేక పండుగ దినాన్న జింజేరి వెళ్ళి వాక్యం చెప్పిరమ్మన్నాడు. దేవుని పిల్లలు ఆదివారం రాత్రికి వాళ్ళు ఆరాధన పెట్టుకున్నారు. జింజేరులో వెళ్ళి వాక్యం చెప్పాను. మనకు వాక్యం రాదు కనుక కథ చెప్పాను. ఏంటా కథ అనంటే, మరి యాకోబు మరి ఏశావు కథ వాళ్ళకి చెప్పాను. నాకేం తెలుసు ఆ అన్నదమ్ముల ఇద్దరికి పడదని, నాకు తెలియదు. ఆ కథ చెప్పాను నేను. దేవుని పిల్లారా, ఇక అన్నం కూడా పెట్టలేదు జింజేరులో. మీరు నమ్మండి, దేవుని పిల్లారా, అన్నం కూడా పెట్టలేదు. వాళ్ళ కోపం వచ్చింది. మా గురించే చెప్పాడు ఉద్యమం కథ. బైబిల్లో ఉంటే ఉంది. మా గురించి అంత చెప్తాడా, గట్టిగా చెప్తాడా? అయ్యగారు మా ఊరు పంపిస్తే మర్యాదగా ఉండదని ఫోన్ వెళ్ళిపోయింది పెద్ద అయ్యగారికి. అరే సంఘం కట్టమని పంపించాను రా, సంఘాన్ని చెదరగొట్టమని నేను పంపించలేదు అని. దేవుని పిల్లారు, ఈ రోజు నుంచి నువ్వు వాక్యం చెప్పొద్దు. 7 సంవత్సరాలు నేను ఒక పాట పాడలేదు, ఒక బైబిల్ చదవలేదు. దేవుని పిల్లారా, ఒక క్రమం పుస్తకం నాకు ఇవ్వలేదు, ఒక వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. 7 సంవత్సరాలు ఉజ్జీవం అనబడి ఈ దాసుడికి ఆ సేవకుడు అయిన విశ్వాసరావు గారికి చేసిన పరిచర్య బండి తొడవడం, బండి స్టార్ట్ చేయడం, ఆలయం తొడవడం, ఆలయంలో అన్నీ ఉన్నాయా లేవు చూసుకోవడం, సైకిల్కి మైక్ కట్టుకోవడం, పల్లెటూర్లు చెట్లు ఎక్కి దేవుని పిల్లల గొట్టాలు కట్టి మైక్ పెట్టడం. సొంత మేనమామ, సొంత బావ, మళ్ళీ తిప్పి తిప్పి కొడితే మళ్ళీ మామ. ఆలోచించండి. ఇవాళ చిన్న మాట అంటే పరిచర్య చేయట్లా, మాట్లాడరే ఇన్ని. కానీ ఆయన సంకల్పం నెరవేర్చుకోవటానికి దైవ చిత్తాన్ని బట్టి దేవుడి మహాకృప ఈ రోజున ఒక స్వతంత్రత దేవుడు నాకు ఇచ్చాడు. ఏ నిర్ణయమైనా తీసుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నా మాటకి విధేయులై ఉండగలిగిన సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. సంఘంలో నాకంటే తండ్రి సమానులైన పెద్దవాళ్ళు ఉన్నారు. మీలో దేవుని పిల్ల తల్లి సమానులైన ఉన్నవారు ఉన్నారు. చెయ్యెత్తి వాళ్ళకి నేను మరణా చెప్పాలి, దండం పెట్టాలి. దేవుని పిల్లలు, ఏ రోజున ఈ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకున్నావని నన్ను ఎదిరించిన వారు ఈ 26 సంవత్సరాల్లో ఎవరు కూడా లేరు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిజం, ఇది వాస్తవం. చేయని చేస్తున్నాడుగా, చేయని. తప్పు చేస్తే సరిదిద్దొత్తులే, దేవుడి సేవగా చేసేది. కడుతున్నాడుగా. అన్నయ్య అంటే అన్నాడు, వాక్యంలో ఉందగా, మనలో ఉందగా అని సరి చేసుకుంటాకే ప్రయత్నం చేశారు తప్ప నన్ను ఎవరు కూడా ప్రశ్న వేయలేదు. వేస్తే ఈ పాటికి సేవ ఎలా ఉండేదో ఊహించడానికి కూడా చాలా కష్టం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, దేవుడు ఎందుకు నిన్ను ఆయన సంకల్పం నెరవేర్చడానికి పిలుచుకున్నాడు. నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉందమ్మా బాబు, నీ మీద, నీ పిల్లల మీద ఆయనకు ఒక ప్రణాళిక, సంకల్పం ఉందన్న. చెప్పడు ఆయన, ముందు చెప్పడు ఆయన. నువ్వు చేస్తూ వెళితే ఆయన చేసుకుంటూ వస్తాడు. అది కనుక దేవుని పిల్లలు నువ్వు చేయలేదనుకోండి, ఆ ప్రణాళిక అక్కడితో ఏమైపోద్ది. ఇప్పుడు మొన్న పోయిన ప్రభుత్వం కొన్ని సిద్ధం చేసింది, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు అవన్నీ ఆపేశారా లేదా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు చేసేవన్నీ రేపొద్దున అది వచ్చిందనుకో ఆయన ఏం చేస్తాడు. అట్టాగే ఇది కూడా నువ్వు చేయలేదనుకోండి, దేవుడు ఆపేస్తాడు. ఒక వాక్యాన్ని చదివి ముగిస్తాను. 7వది సంపూర్ణంగా దెస్సలోనికి వ్రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచున్నాము. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవునికే మహిమ కలుగును గాక. అది కనుక దేవుని యొక్క దైవ సన్నిధిలో అరాగున దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. చివరికి 7వది, ఆయన రాజ్యమునకు మహిమ రావాలని మనల్ని పిలుచుకున్నాడు. చివరికి ఆయన రాజ్యమునకు మహిమకు మనం రావాలని ఆయన పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కన్ను మూస్తే దేవుని రాజ్యములో ఉంటామా? నేను అక్కడ ఉన్న వాటి కొరకు ఇక్కడ బ్రతుకుతున్నాను. నాకు అక్కడ ఆయన ఇవ్వబోయే దాని కొరకు నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. అక్కడ నాకు ఇచ్చే స్థానం కొరకు నేను ఇక్కడ పరిశుద్ధంగా ఉంటున్నాను, భక్తి చేస్తున్నాను, బ్రతకాలి. భూమి మీద క్రైస్తవుడి కాళ్ళు భూమి మీద ఉండాలి, కళ్ళు పరలోకం మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కాళ్ళు ఎక్కడ ఉండాలి? భూమి మీద. కళ్ళు ఎక్కడ ఉండాలి? నాకు అక్కడ ఒక సింహాసనం ఉంది. నా అపరాధముల చేత నేను చచ్చిన వాడనై ఉండగా, దేవుని పిల్లారా, ఆ రాత్రి నా ప్రభు ముట్టుకున్నాడు. ఆ రాత్రి నా ప్రభు నాతో స్వరమెత్తి మాట్లాడాడు. దేవుని పిల్లారా, ఆలస్యం చేయలేదు. ఆ తెల్లారే అన్నీ తీసేశాను,
అక్కడి నుంచి బయలుదేరాను. చాలామంది మందిరం కట్టేటప్పుడు, అయ్యా ఎదురుగుండా ఎందుకు దిష్టిబొమ్మలాగా బడ్డీ కొట్టు పడేసే అన్నారు. లేదు, నేను బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా గతం నాకు కొంతకాలం కనపడాలి, నేను మర్చిపోకూడదు అని చెప్పా. చాలాసార్లు మా దయాకర్ కూడా, ఎందుకయ్యా అది చాలా అడ్డం వస్తుంది, తీసేయచ్చు కదా, దానికి పోనీ సున్నమన్న కలర్లు ఏం చేయించను. అరే ఉద్యోగం, నువ్వు ఇక్కడ బయలుదేరావురా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరినోడివిరా, నువ్వు ఎన్నో వ్యాపారాలు చేసావు, మూకిట్లో మంచి నూనె లెక్క ఇచ్చావు, 5 రూపాయలు లెక్క ఇచ్చావురా. మంగళవారం వాడు వచ్చి డబ్బులు కట్టలేకపోతే, 60 రూపాయలు కట్టలేకపోతే సొక్క పట్టుకున్న స్థలం రాది, అక్కడి నుంచి వచ్చావురా అని నీకు జ్ఞాపకం ఉండటానికి ఇంచుమించు నేను 15 సంవత్సరాలు ఆ బడ్డీ కొట్టి అక్కడి నుంచి తీలా. దేవుని పిల్లారా, బయట నుంచి వచ్చేటప్పుడు, లోపల నుంచి వచ్చేటప్పుడు, అందుకే చెప్తున్నా, ఆయన రాజ్యానికి మనం ఏం తీసుకురావాలి? మహిమ తేవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన దేశం, మన పౌరసత్వం, మన వారసత్వం పైన ఉంది. బిల్లి గ్రహం గారు ఒక మాట అన్నారు. 99 సంవత్సరాలు 6 నెలలు పైన బతికాడు ఆయన. ప్రదీపుని పిల్లలు ఆయన అంటాడు, ఎవరైనా నేను చచ్చిపోయాను అంటే నమ్మకండి, ఎందుకంటే నా అడ్రస్ మారింది కానీ నేను చచ్చిపోలేదు అన్నాడు. దేవదాసయ్య గారు ఒక మాట అంటారు చక్కగా, నేను వెళ్ళాను మళ్ళాను, నేను వెళ్ళిపోయాను కానీ అక్కడే ఉండిపోలేదు, మళ్ళా వచ్చాను మళ్ళాను. కనుక ప్రదీపుని పిల్లారా, మన అడ్రస్ మారద్దంతే. భూలోకం మీద ఉన్నప్పుడు ఇక్కడ ప్రదీపుని పిల్లారా మనుషులం, పరలోకం అడ్రస్ మారిందంతే. అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమీ, నీవు లక్ష్యము పెట్టకుమీ. ఈరోజు రేపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కన్ను మూస్తే ఆయన రాజ్యములో ఉండేటట్టుగానే మనం ఉన్నామా? ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? ప్రదీపుని పిల్లల కింద నుంచి వెళదాం. ప్రదీపుని పిల్లలు ఒకటి, ఆయన రాజ్యమునకు మహిమ తేవాలని మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సంకల్పము మన పక్షాన నెరవేర్చడానికి ఆయన పిలుచుకున్నాడు. ప్రదీపుని పిల్లల మూడవది, మేలు చేసి బాధను అనుభవించటానికి, తర్వాత స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం, తర్వాత సమాధానముగా ఉండుటకు మనము పిలువబడ్డాం, తర్వాత పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడ్డాం, తర్వాత కుమారుడితో సావాసం చేయటానికి పిలువబడ్డాం. అట్టి పిలుపును మీరందరూ గ్రహించి దేవుని రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత విన్న భక్తులకు, వినబోతున్నటువంటి యూట్యూబ్ ద్వారా, ఛానల్ ద్వారా వినబోతున్న అనేక మంది శ్రోతలకు నా హృదయపూర్వకమైన వందన. మరణత. ఈ మాటలు ముగిస్తున్నాను. దైవ దీవెన ప్రభు మీకు దయచేయును గాక.